నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. తెలంగాణలోని భువనగిరి ప్రాంతం ఓ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. తెలంగాణ పౌరుషానికి, ప్రతాపానికి ప్రతీక భువనగిరి కోట. కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీస్తు శకం 1041 నుండి 1068 వరకు త్రైలోక్యమల్ల అనే బిరుదమును ధరించి ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. తరువాత భువనైకమల్ల అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు 1068 నుండి 76 వరకు ఈ ప్రాంతాన్ని అద్భుత రీతిలో పాలించాడు. ఆ తర్వాత త్రిభువనమల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించి అక్కడి కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు. ఆ త్రిభువనగిరి కాలక్రమంలో భువనగిరిగాను భువన్గిరిగాను పేరుగాంచింది. కళ్యాణి చాళుక్యుల తర్వాత ఈ భువనగిరి కోట కాకతీయులు, ముసునూరి వంశీకులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, అజం షాహీల పాలనను చవిచూసింది. ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర కూడా చరిత్రను, ధైర్య సాహసాలను గుర్తు చేసే విధంగా ఇప్పటికీ భువనగిరి కోట ఒక ఐకాన్ గా వెలుగొందుతుంది. ఇదే భువనగిరి ప్రాకృతిక అందాల మధ్య బహుసుందరముగా రూపుదిద్దుకున్నదే స్వర్ణగిరి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూసుగా చెప్పవచ్చు. దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది. ఆకాశ హర్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ 4 రాజగోపురాలు వైకుంఠలోకాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ గత వైభవ ప్రభావాలని ప్రసరింపజేస్తున్నాయి. అందువల్లే ఈ గోపురాలు భువనైకమల్ల, త్రైలోక్యమల్ల, త్రిభువనమల్ల, రాయగజ కేసరి అనే పేర్లను పెట్టడం జరిగింది. ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్యమల్ల రాజగోపురము, దక్షిణ రాజగోపురానికి త్రిభువనమల్ల రాజగోపురము, పశ్చిమ రాజగోపురానికి భువనైకమల్ల రాజగోపురము, ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో రాయ గజకేసరి రాజగోపురము అనే పేరు పెట్టడం జరిగింది. ఇది భవిష్యత్తు తరాల వారికి చరిత్రను గుర్తు చేసేలా ఉంటుంది. దేవాలయ దర్శనం చేసి ఆలయ గర్భగుడిలోకి వెళ్తే కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుమారు 12 అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో, వరదకటి హస్తాలతో భక్తులకు దివ్య రూపాన్ని సాక్షాత్కరిస్తారు. ఈ రూపము వేదాంతవేత్తలెల్లా వెదికేటి రూపము, ఆది అంతము లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించడమే మహద్భాగ్యము కదా. ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయం యొక్క గడపగా నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకు గాను అక్కడి గర్భాలయ గడపకి కులశేఖర పడి అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీ మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతులు నిరంతరమైన దర్శనాన్ని ప్రసాదించమని వేడుకొని ఈ స్వర్ణగిరిలోని శ్రీవారిని ఆచార్యుల ద్వారా వేడుకున్నారు. అందువల్ల ఈ గర్భాలయ గడపకి విజయరామప్పడి అని పేరు పెట్టారు. అక్కడి నుండి బయటకు వస్తే ప్రక్కనే శ్రీ ఆండాల్ గోదాదేవి అమ్మవారి సన్నిధి సాక్షాత్కరిస్తుంది. శ్రీ గోదా అమ్మవారిని దర్శించి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువైన భగవద్ రామానుజాచార్య సన్నిధి భక్తులకు దర్శనమిస్తుంది. తెలంగాణ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం తర్వాత అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఏపీలోని తిరుమల ఆలయాన్ని పోలిన ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలో చిన్న తిరుమలగా, యాదాద్రి తిరుమల దేవస్థానంగా పేరుగాంచింది. అద్భుత శిల్పకళా కట్టడంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు చేరుకుంటున్నారు. మహిమోపేతమైన ఈ ఆలయం యాదాద్రికి సమీపంలో మానేపల్లి హిల్స్ లో నిర్మించబడింది. పరమహంస పరివ్రాజకులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకుంది. చూడవచ్చు, సమతామూర్తి శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి, ప్రముఖ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద స్థపతి ఈ ఆలయ రూపకల్పన చేయడమే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతము పర్యవేక్షించారు. ఈ ఆలయం ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవము శ్రీ శ్రీ శ్రీ
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి కరకమలముల మీదుగా 2024 మార్చి 6వ తేదీ ఉదయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజు గోపురం కనిపిస్తుంది. శ్రీవైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువుండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము, దానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. గో అంటే రక్షించున్నది అని పేరు, పురమును రక్షించున్నది అని అర్థము. పిడుగుపాట్ల నుండి పురమును రక్షించున్నది కనుక గోపురము అని పేరు. గో అంటే ఆవు, వేదములు, దేవతలు అని అర్థం. సకల వేద స్వరూపము, దేవతా నిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేయవలెను. పూర్వ ఆలయాలలో మహారాజుల పేర్లతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మనం చూడొచ్చు. శ్రీశైలం శ్రీ శివాజీ గోపురం, శ్రీకృష్ణ దేవరాయ గోపురం మొదలైనవి. ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందు తరాల వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి. అయితే ఈ దేవాలయ గోపురాలు 4గింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 1000 ఏండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకొని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజు గోపురాలకు నామకరణం చేశారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో సువిశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు, దేవాలయ ఆవరణలో మనోభీష్ట పలకం ప్రత్యేక ఆకర్షణ. భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానమవుతాయి. బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా విశాలమైన మాడవీధులతో రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన చూడ చక్కటి రథము, సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి వారి దివ్యమూర్తి, శ్రీ లక్ష్మీనారసింహస్వామి, శ్రీ భూవరాహస్వామి, వకులమాత, హంపి శిల్పరీతులతో నిర్మితమైన విశాలమైన పుష్కరంతో పాటు 4 వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణమూర్తి ప్రత్యేక ఆకర్షణ. సుమారు 1.5 టన్నుల భారీ కంచు గంట భక్తుల ప్రార్థన శ్రీవారికి చేరేందుకు జయగంట మండపంలో ఉండటం విశేషం. ఈ సన్నిధిలో శ్రీ నమ్మాల్వార్, శ్రీ మనవాల మహాముని పన్నిద్దరు ఆల్వార్లు కొనుదీరి ఉంటారు. ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన ఒక మురళీగోపాల మండపం అనే మహామండపం ఉంటుంది. ఈ మండపంలో విజయనగర శైలిలో 22 స్తంభాలతో కూడిన ఈ మహామండపం చూపరులను నిశ్చేష్టులను చేస్తుంది. చుట్టూ అనివెట్టి స్తంభాలు, మధ్యలో విష్ణుకాంత, రుద్రకాంత, బ్రహ్మకాంత, ఇంద్రక్రాంతాలనే బాలపాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు. ఆ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది. అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలుగా భక్తులను కటాక్షిస్తుంటుంది. మహిమాన్వోపేతమైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోదగ్గ ప్రదేశం. 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. విశేష ఉత్సవాల సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగురవేస్తారు. ఆ ముందుకు చూస్తే శ్రీ గరుడాల్వార్ ఆలయం విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది. అందులో నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తున్న శ్రీవారి వాహనమైన శ్రీ గరుడాల్వార్ కొలువై ఉంటారు. 10 చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి ఆలయము ఇంకెక్కడా లేదు. చరిత్రలో ఇదే మొదటిది. శ్రీహరి అంతరంగ అలార్మెల్ మంగతాయర్, శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి. జగన్మాతను దర్శించుకుని ముందుకు సాగితే శ్రీవారి సన్నిధికి ఇరువైపులా గంభీరమైన జయ విజయ ద్వారపాలకులు తమ సూచీహస్తాలతో కామ క్రోధ మద మాత్సర్యాలన్నింటినీ ఇక్కడే వదిలివేసి కేవలం భక్తి భావన, దాస భావనలతో శ్రీవారి సన్నిధిలోకి ప్రవేశింపుడు అని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ ద్వారపాలకుల అనుమతి తీసుకొని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాళంలోనికి చేరుతాము. అది భగవంతునికి ఏకాంత సేవ జరిగే చోటు కనుక ఏకాంత మందిరము అని పేరు. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. భగవంతుని పూజించే వాళ్ళని, భక్తులను, ఎలాంటి కోరికలకైనా కేవలం విష్ణుదేవుణ్ణి ఆరాధించే వారిని వైష్ణవులను, కేవలం భగవంతుణ్ణి మాత్రమే కోరుకొని వారిని వైష్ణవులని, వేరే ఏమీ వద్దు, నీవే కావాలి, నీతోనే ఉండిపోవాలి అని మనసావాచ కర్మణ ప్రవర్తించేవారిని ప్రసన్నులని,
ఆ ప్రసన్నులలో మరో మెట్టు ఎక్కువ భావనతో ఉండేవారిని ఏకాంతులని, పరమేకాంతులని పిలుస్తారు. అలాంటి ఏకాంతులు భగవంతుని సేవించుకునే ప్రదేశము కనుక దీనికి ఏకాంత మందిరము అని నామకరణం చేశారు. మీరు కూడా వీలు చూసుకొని శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని, అల వైకుంఠనాథుని మీకు దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.